ఏం పేరు బాబు? నా పేరు గోపాల్. ఎక్కడి నుంచి? టెక్ల సోమారం గ్రామం. ఏం చేస్తుంటారు? పుణ్యాలు చేస్తాం. పూర్ణాలు చేసుకుంటారు. ఎట్లున్న పథకాలు వస్తున్నాయా రేవంత్ రెడ్డి పాలన ఎట్లుంది? ఏమి లేదు సార్, ఒకటి ఒకటి ఫ్రీ బస్ అని పెట్టిండు. ఉమ్, ఆయన చెప్పిన 6 గ్యారంటీలు ఒక్కటి కూడా సంవత్సరం అయిపోతుంది, ఏది లేదు. 6 గ్యారంటీ ఏంది? 40 426 గ్యారంటీలు చెప్పిండు. ఉమ్, ఇంతవరకు సంవత్సరం అయిపోయింది, ఉమ్, ఒక్క గ్యారంటీ కూడా అమలు చేసినది ఒకటే ఒకటి. ఆయన కరెంట్ అన్నాడు, ఉమ్, అందరికి కూడా అది రాలేదు. కొంతమందికి మాకు రాలే అని మొత్తుకుంటారు. ఉమ్, మళ్ళీ ఒకటి ఇది గ్యాస్ అంటుండు, ఉమ్, అది పడుతున్నాయా పడతలేవా, మాకు వాళ్ళే అది కూడా అంటున్నారు. అది మోసమే, ఉమ్, అది మోసమే ఉన్నది. మళ్ళీ ఒకటి రైతు బంధు ఉమ్, ఇంతవరకు వెయ్యలేదు, ఉమ్, అది రైతులను మోసం చేసినట్టు. ఉమ్. మళ్ళీ ఒకటి ఇది కళ్యాణ లక్ష్మి కళ్యాణ లక్ష్మి తులం బంగారం అన్నాడు, అది లేదు. పింఛన్లు. పింఛన్లు 4,000 ఇస్తా అన్నాడు, అది లేదు. ఉమ్, ఒక్కొక్కరు భర్తలు కోల్పోయి ఉమ్. 3-4 ఏళ్ళు అవుతుంది. ఈయన వచ్చి కూడా ఈ సాంగని ఇస్తా అన్నాడు, అది లేదు. ఇందిరమ్మ ఇల్లు. ఇందిరమ్మ ఇండ్లు ఇంతవరకు రాగానే 3 నెలల 90 రోజులలో అన్ని కంప్లీట్ చేస్తా అన్నాడు, ఇంతవరకు ఇండ్లు లేవు. ఉమ్, అది ఒకటి లేదు. ఉమ్, ఇప్పుడు మళ్ళా రుణమాఫీ అందరికి గానే కాలే, ఏదో కొంతమందికి చేసిండు, చాలా వరకు అది అది ఉన్నది, అట్టనే ఉన్నది, అది మిగిలిపోయింది. ఉమ్, అది ఒకటి ఉన్నది. ఉమ్, మళ్ళీ ఒకటి రైతు కూలీలకు 12,000 వేస్తా అన్నాడు సంవత్సరానికి, అది లేదు. ఉమ్. 500 బోనస్ ఇస్తుందా? 500 బోనస్ ఇస్తున్నామని అంటారు కానీ అది కూడా సరిగ్గా ఏది లేనట్టు. మరి ఏం ఇచ్చిండే? ఏమీ లేదు ఇప్పటిదాకా, అయితే ఏమీ లేదు ఉమ్. ఇప్పటిదాకా, ఏం లేదు. ప్రజాపాలన అంటుండు మరి. ప్రజాపాలన లేదు. ప్రజాపాలన అంటే తీసుకుపోతావు, వాడ పెడతావు, శతకొండలు వేస్తున్నావు, ఎవరికి సాయం చేస్తున్నావు. మళ్ళీ ఒకటి రాగానే ఇది ధరణి తీసే తొంగలో దొక్కుతున్నావు. ఇంతవరకు చాలా మందికి ఆ ధరణి వల్ల పోయింది, ఆగం అయిపోయింది. ఇంతవరకు భూములు వాళ్ళ పేరు మీద లేకుండా అయిపోయినాయి, ఆన్లైన్లో లేకుండా ఎంతోమంది మొత్తుకుంటున్నారు, ఉమ్, అది ఆగం అయిపోయింది. అది ఇంతవరకు దాన్ని తెరసలేదు. ఉమ్, ఇప్పుడు చెప్తా అప్పుడు చెప్తా అంటుండు. ఉమ్, మళ్ళీ ఒకటి ఈ ఆటో డ్రైవర్లకు ఉమ్, 12,000 ఇస్తా అన్నాడు ఉమ్, సంవత్సరానికి, అది లేదు. ఉమ్. ఏది లేదు సార్ ఆయన ఫ్రీ చేసి. బస్ పెట్టి ఇటు ఆటోలో కూడా ఆగం చేసిందా? ఫ్రీ బస్ పెట్టి కూడా ఆటోలలో ఆగం చేస్తుండే, ఒక్కొక్కరు పాపం మొత్తుకుంటున్నారు ఉమ్, ఆటో డ్రైవర్లు కూడా. ఉమ్. వాళ్ళకి ఏది లేదు ఆయన చేసింది, ఇంతవరకు ఏది లేదు, ఎక్కడ లేదు. మరి మార్పు అని తెచ్చుకోరు ఏ మార్పు, గియే మార్పు, అది ఏది కాలేదు, ఏం లేదు, అదొక మార్పు. మరి సంబరాలు చేసుకోవాలంటే ఆ ముఖ్యమంత్రి సంబరాలు వాళ్ళు ఎవరికి సంబరం అయిందని సంబరం చేసుకుంటున్నావు నువ్వు? ఉమ్, పిచ్చిన వాళ్ళకు సంబరం పడుతుర్రా, ఉమ్, ఇండు రాని వాళ్ళు సంబరపడుతుర్రా? ఉమ్, దళితుల దళిత నోట్ల మట్టి కొట్టినవి అలా. ఆ, 12 ఆయన 10 లక్షలు ఇస్తా అన్నాడు, ఉమ్, నేను 12 లక్షలు ఇస్తా అన్నావు, అని చెప్పిండు. 12 లక్షలు ఇస్తా అన్నావు. ఇంతవరకు లేకుంటే కార్పొరేషన్ ఓపెన్, ఎస్సీ కార్పొరేషన్ ఓపెన్ చేస్తా అన్నావు, అది లేదు, ఇది లేదు. ఇలా ఎస్సీలలో నోట్ల మట్టి కొట్టినావు, ఇలా ఉమ్. ఎస్సీలల్లో వాళ్ళకి ఇంతవరకు ఏది లేదు. దళితులకు అన్యాయం చేసినట్టేనా? దళితులకు చాలా అన్యాయం చేసిండు, ఉమ్, ఇప్పటికీ చాలా అన్యాయం. మళ్ళీ ఒకటి రిజర్వేషన్ ఎస్సీ వర్గీకరణ అన్నావు, ఇప్పటిదాకా అది వచ్చింది, ఇప్పటిదాకా వచ్చి కూడా 6 నెలలు అయిపోయింది, కోర్టు తీర్పిచ్చి అయింది. ఇప్పటిదాకా ఏం చేస్తున్నావు? ఉమ్, రోలో రాగానే వాళ్ళ మాటలు పట్టుకుంటున్నావు, వాళ్ళను ఎస్సీలను అడుగు దొక్కుతున్నావు, ఉమ్, ముఖ్యంగా ఎస్సీలను అడుగు దొక్కుతున్నావు. ఉమ్. అదైతే ఎందుకే మరి గ్యారంటీ. ఎస్సీలను అట్లా చేస్తున్నారు? ఇక రేవంత్ రెడ్డికి ఎందుకు నచ్చలేరంట? ఏమో మరి, ఇక బడుగు నాకు బలహీన వర్గాలను ఎందుకు దొక్కుతున్నాడు? అది ఇంతవరకు ఇప్పుడు ఎక్కువ శాతం సార్ ఎస్సీలలోనే ఇండ్లు లేని వాళ్ళు చాలా మంది ఉన్నారు, కొంత బీసీలు ఉన్నారు, అందరు జనరల్ ఉన్నారు కొంతమంది. ఇప్పుడు ఇంతవరకు నువ్వు ఇండ్లు ఇవ్వకపోతుంది, అది ఏంది? వాళ్ళు ఎదురు చూసుకుంటే ఒక్కొక్కరు పరిశాన్ ఉన్నారు. కనీసం పింఛన్లు భర్తలు చచ్చిపోయిన వాళ్ళకు కూడా కనీసం ఇంతవరకు 3 నెలలుగా ఇప్పటిదాకా మొత్తుకుంటున్నారు, వాళ్ళకి లేవు. ఉమ్. ఏది కరెక్ట్ లేదు వాస్తవానికి చెప్పాలంటే. ఎన్నికల ముందు గన్ని చెప్పారు కదా చిచ్చ మరి. అన్నీ చెప్పిండు, ఇంతవరకు ఏది లేదు. ఆ, ఒక్క హామీ పిరవేనే ఇలా రాగానే చెప్పినావు, దాకాన ఏ దాకాన పోతున్నావు, ఏ దాకాలో చూపిస్తున్నావు, ఏది లేదు, అది లేదు, ఇది లేదు. ఇంతవరకు ఆయన చేసింది ఏం లేదు. ఆ ఉత్సవాలు ఏంది? ఎవరికి ఉత్సవాలు అని ఎవరు చేస్తున్నారు? ఎవరు సంతోషంగా ఉన్నారో చెప్పు. రైతులు సంతోషంగా ఉన్నారా? లేకుంటే ఇల్లు లేని వాళ్ళు సంతోషపడతారా? వాళ్ళు సంతోషంగా ఉన్నారా? పెన్షన్ రాని వాళ్ళు సంతోషంగా ఉన్నారా? ఆటో డ్రైవర్లకు 12,000 అన్నావు, వాళ్ళు సంతోషంగా ఉన్నారా? గురుకుల విద్యార్థులకు అది అన్నావు, ఏది ఉన్నది? ఏదో అమెరికా వీసా తెప్పిస్తా, నేను 5 లక్షలు ఇస్తా, 10 లక్షలు ఇస్తున్నా, అది
రిపోర్టు ఫస్ట్ అన్ని తీర్లో చెప్పినావు. కాదు ఫుడ్ పాయిజన్ అవుతుంది కానీ పిల్లలు చచ్చిపోతారు. అదొకటి కరెక్ట్ లేదు. ఇప్పుడు నువ్వు వచ్చిన కాడికి వెళ్ళి ఎంతమంది పిల్లలు చనిపోయారు పేపర్లు వస్తున్నాము, యూట్యూబ్లో చూస్తున్నాము. అవును. వాళ్ళకి ఇంతవరకు ఒక్కరికన్నా నువ్వు పోయి వాళ్ళకి గ్యారంటీ మంచి కుడ్డు పెట్టించే పరిస్థితి లేదు ఇవాళ ప్రభుత్వము. ఇవాళ సంబరాలు ఏమిటికి సంబరాలు చేసుకుంటున్నావు నువ్వు? ఎవరిని సంబరాలు, ఎవరికి సంతోషంగా ఉన్నారని సంబరాలు చేసుకుంటున్నావు? అది ఏదీ లేదు. తెలంగాణ ప్రజలు నేర్పించి సంబరాలు చేసుకుంటాడు. అది అయిపోయింది ఇప్పుడు. అదే ఏడిపే సంబరం అయిపోతుంది నాకు. తెలంగాణ ప్రజలు ఏడిపే ఏడిపే ఈయనకు సంబరం అయిపోతుంది. ఏది ఇవాళ వాస్తవం చెప్పాలంటే ఇవాళ లోకల్ ఎమ్మెల్యేలు ఉన్నారు పాపం, వాళ్ళ పరిస్థితికి రేపు రేపు ఏమవుతుంది? నువ్వు చేసే మోసానికి వాళ్ళు బలి అవుతున్నారు, కావాల్సి వస్తుంది. ఏమంటావు? రేవంత్ రెడ్డి వల్ల ఎమ్మెల్యేలు బలి అవుతున్నారు. అవుతారు. మరి ఇప్పుడు ఊర్లలో ఆయన ఎన్నో ఉంటాడు, నువ్వు సెంటర్లో ఆడ కూకుంటే ఇలా వచ్చే ఎమ్మెల్యేలను అడుగుతారు కదా, ఎంపీలను అడుగుతారు కదా. ఇది వాళ్ళని ఇబ్బందిలో పెట్టినట్టే కదా నువ్వు హామీ ఇచ్చి. ఏది ఒక్క హామీ అన్న నెరవేరలేదు ఇప్పటిదాకా. మరి ఎందుకు ప్రజల ఇబ్బందులు తెలుసుకుంటలేడా రేవంత్ రెడ్డి? ఎందుకు అట్లా? ఇక ఆయన ఏమంటారు చూడు, అలా కేసీఆర్ను ఆయన కాదు ఒక్కటే, కేసీఆర్ని తిట్టుడు ఒకటి తప్ప ఆయన చేసే పని ఏం లేదు. అంతేనా? ఏ మీటింగ్ పెట్టినా కేసీఆర్ను ఆయన కంపల్సరీ ఆచేయాలి. ఆయన ఆచేయండి నేను నిద్రపట్టాడు. కేసీఆర్ ఆచేయకపోతే రేవంత్ రెడ్డి నిద్రపట్టాడు. ఎప్పుడు తిట్టుడే. ఇక ఒక ఆయన అన్నాడు, వెంకయ్య నాయుడు పాపం మొన్న ఎన్నో మీటింగ్లో పెడితే అట్లా మాట్లాడుకోవద్దు అన్నాడు. కనీసం వాళ్ళని చూసి మళ్ళీ ఒకటి ఈయన కూడా ఆయన ఎవరు జైపాల్ రెడ్డి ఎంత మంచిగా ఆయన మాట్లాడుతుంటా కూడా తింపు ముంగడికి వెళ్ళి వెళ్ళబుద్ధి కాకపోయాడు. ఆయన చూసాను నేర్చుకో, ఆ మాటలు బంద్ చేసేయి, పని చేయి, ఇస్తున్నాయి అన్నీ ఇచ్చేసేయి, అది ఉండాలి. ఒకటి ఏది హామీ సరిగ్గా లేదు, ఇబ్బంది పెడుతున్నావు జనాలను. సంవత్సరం దాటుతుంది, సంవత్సరం ఏం చేసినవా నువ్వు ఉత్సవాలు చేసుకుంటావు? అది పద్ధతి కాదు కదా.